ಬಾಗೇಪಲ್ಲಿ ಪಟ್ಟಣದ ದೇವರಗುಡಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ ವತಿಯಿಂದ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನದಲ್ಲಿ ಕಸಬಾ ಹೋಬಳಿ ಸರ್ವ ಸದಸ್ಯರ ಸಭೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಜಿಲ್ಲಾ ಸಂಘಟನಾ ಸಂಚಾಲಕರು ಕೋಟಪ್ಪ, ದಲಿತರು ಎಂದರೆ ಎಲ್ಲ ಜಾತಿಯ ಬಡವರು. ಶತಮಾನಗಳಿಂದ ಶೋಷಣೆಗೆ ಗುರಿಯಾಗಿ ಅವರಿಂದ ಮುಕ್ತಿ ಪಡೆಯಲು ಜೀವನ ಪೂರ್ತಿ ಹೋರಾಟ ನಡೆಸಿದರೂ ಕೂಡ ಎಂದಿಗೂ ದಲಿತರು ಸ್ವಾಭಿಮಾನಿಗಳೇ. ಇದನ್ನು ಕಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದು ದಲಿತ ಚಳವಳಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಹಾದಿಯಲ್ಲಿ ಸಾಗುತ್ತಾ ಸದಾ ಜಾಗೃತಿ ಮೂಡಿಸುತ್ತಾ ದಲಿತರ ಪಾಲಿಗೆ ಆಶಾಕಿರಣವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದು ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ ಇಂದು ಹೆಚ್ಚು ಅವಶ್ಯಕತೆಯಾಗಿದೆ. ಹಳ್ಳಿಯ ಕೇರಿಗಳಲ್ಲಿ, ನಗರ ಪಟ್ಟಣ ವಾರ್ಡ್ಗಳಲ್ಲಿ ವಿದ್ಯಾವಂತ ಯುವ ಜನತೆಗೆ ನಿರುದ್ಯೋಗ ಸಮಸ್ಯೆ ಎದುರಾಗಿದೆ. ಉನ್ನತ ವ್ಯಾಸಂಗ ಮಾಡಿದಂಥವರು ಸದಾ ಕಡಿಮೆ ಸಂಬಳಕ್ಕೆ ಹೊರಗುತ್ತಿಗೆ ಆಧಾರದ ಮೇಲೆ ಕೆಲಸ ಮಾಡುವಂತೆ ಆಗಿದೆ. ಏಜೆನ್ಸಿಗಳ ಹಿಡಿತದಲ್ಲಿ ನರಳುವಂತೆ ಆಗಿದೆ ಎಂದರು. ತಾಲೂಕು ಸಂಚಾಲಕರು ಎಲ್.ಎನ್. ನರಸಿಂಹಯ್ಯ ಮಾತನಾಡಿ, ಬಡತನ ನಿರ್ಮೂಲನೆ ಮರಮಾಚಿಕೆಯಾಗಿದೆ. ಇಂತಹ ಗಂಭೀರ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಹೋರಾಟ ರೂಪಿಸಬೇಕಾದ ಅನಿವಾರ್ಯ ಎದುರಾಗಿದೆ. ಜನಸಾಮಾನ್ಯರಲ್ಲಿ ಅರಿವು ಮೂಡಿಸಲು ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕು ಶಾಖೆ, ಕಸಬಾ ಹೋಬಳಿ ಶಾಖೆಗಳನ್ನು ರಚಿಸಲು ಉದ್ದೇಶಿಸಿದ್ದು, ಬಾಗೇಪಲ್ಲಿ ಕಸಬಾ ಹೋಬಳಿ ಶಾಖೆ ಆಯ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಂದು ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ ಎಂದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಜಿ.ವಿ. ಆನಂದ್ ಜಿಲ್ಲಾ ಸಂಚಾಲಕರು, ಬಿ.ಎಂ. ವೆಂಕಟನಾರಾಯಣಪ್ಪ, ಸಿ.ಎ. ವೆಂಕಟೇಶಪ್ಪ, ಜಿ.ಎನ್. ನರಸಿಂಹಮೂರ್ತಿ, ದೇವರಾಜು, ಗಂಗುಲಪ್ಪ, ರಾಮಯ್ಯ, ಎ.ವಿ. ನರಸಿಂಹಪ್ಪ, ಭಗವಾನ್ ಮೂರ್ತಿ, ನಂಜುಂಡಪ್ಪ, ವೈ. ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಸುಧಾಕರ, ಕದಿರಪ್ಪ, ನಂಜುಂಡಪ್ಪ, ವೆಂಕಟೇಶ್, ಫೋಟೋ ಶಿವಪ್ಪ, రామాంజీ ಇನ್ನು ముంతాద ముఖండరు హాజరిద్ದರು. మనకి అమలు కావాలంటే ఇప్పుడు పోరాటాల ముఖాంతరమే ఇప్పుడు మనం దక్కించుకుంటా ఉన్నామే తప్ప యావ సర్కారాలు కూడా మనకి అమలైంది ఎట్లా పనులు మనకి యావ కూడా చేస్తాను. దానికనే మన దళిత సంఘర్ష సమితి ఏరియాలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇట్లా మార్గదర్శనాలంతా తీసుకొని ఇప్పుడు ఈ రాజ్యంలో గట్టిగా దళిత సంఘర్ష సమితి కట్టింది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాం, సుమారు 75-80 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. అప్పటి ఇంకా మనతో ఆల్తా అంటే అట్లా సర్కారాలు కొన్ని స్కీములు మనకుగానే చేస్తే ఆ స్కీముల్లో బలాటిలు మాత్రమే బాగుపడుతున్నారే తప్ప ఎవరు కూడా దీన దళితులు, బడ రైతులు ఎవరు కూడా బాగుపడేదానికి సాధ్యం కాలేదు. దానికి ఉదాహరణ ఏమంటే ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో మూలభూత సౌకర్యాలు లేవు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఇప్పుడు కూడా పోరాట ముఖాంతరమే మనం దక్కించుకుంటున్నామే తప్ప ఆ అమలైనట్లు ఎవరు కూడా అధికారి కూడా వచ్చి ఆ పనులు చేస్తా అంటే మనం ఇప్పుడు దళిత సంఘర్ష సమితి కట్టేట్ల నసికి మనకేం లేదు. అవి లేవు కాబట్టి ఇప్పుడు మనము దళిత సంఘర్ష సమితి కట్టాల్సింది అట్లా నసికి ఉంది. ఇప్పుడు సన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు బిడ్డ పుట్టింది కాబట్టి మనిషి చచ్చిపోయేంత వరకు సర్టిఫికేట్ చిక్కింది. బిడ్డ పుడితే బర్త్ సర్టిఫికేట్, చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్, అది సర్కారు ఇచ్చేది. ఇప్పుడు కూడా చాలా మందికి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ చిక్తా ఉన్నది, బర్త్ సర్టిఫికేట్ కూడా చిక్తా ఉన్నా. ఇవన్నీ ఎవరు చేయాలా? ఆడళిత యంత్రాంగం చేయాలా, సర్కారాలు చేయాలా. సర్కారాలు చేయలేదు కాబట్టి మనం ఈ పొద్దు ఈ దళిత సంఘర్ష సమితి పెట్టేదానికి సిద్ధమవుతాం.